రొంపిచెర్ల మండలంలోని గ్రామాల్లో శనివారం స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రమైన రొంపిచెర్ల మార్కెట్ యార్డ్ సమీపంలో చెత్తను గ్రీన్ అంబాసిడర్లు తొలగించారు. ఇన్ఛార్జ్ ఎంపీడీఓ మాట్లాడుతూ మండలంలోని గ్రామాల్లో ప్రతి 3వ శనివారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తడి పొడి చెత్తలను వేరుగా ఇవ్వాలి అన్నారు. రహదారులపై వ్యర్థాలను పడవేయవద్దని ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మాథ్యూ బాబు, పడాల చక్రారెడ్డి, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు. స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా రొంపిచెర్ల మండల కేంద్రంలో గార్బేజ్ హీప్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ గార్బేజ్ హీప్లో ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని తడి చెత్త పొడి చెత్త కార్యక్రమంలో భాగంగా వేరు చేసి చెత్త నుండి సంపద తయారీ కేంద్రానికి తరలించి అక్కడ పొడి చెత్త మొత్తాన్ని ఒక రకంగా తడి చెత్త మొత్తాన్ని వేరు చేసేసి పొడి చెత్తలు వచ్చేటువంటి ప్లాస్టిక్ కానివ్వండి, సీసాలు కానివ్వండి, అట్టపెట్టలు కానివ్వండి వేరు చేస్తాం. మరి అదేవిధంగా తడి చెత్తని ఏదైతే నాడెప్ పిట్స్ ఉంటాయో ఆ నాడెప్ పిట్స్లో వేసి వాటి నుంచి 3 నెలల తర్వాత కుళ్ళిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి నాడెప్ పిట్లో వేసి అక్కడి నుంచి మళ్ళా వానపాముల ద్వారా వర్మి ఎరువును తయారు చేసి అమ్మకానికి ఉంచడం జరుగుతుందండి. ఆ కార్యక్రమం భాగంగానే రొంపిచెర్ల మండల కేంద్రంలో ఎక్కడైనా సరే రోడ్డు పక్కన కానివ్వండి చెత్తా చెదరం మొత్తాన్ని శుభ్రంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల వారి ఆదేశాల మేరకు స్వచ్ఛతా హై సేవలో కార్యక్రమంలో భాగంగా ఎక్కడెక్కడైతే చెత్త వేస్తారో ప్రజలు వారిని అక్కడ ఉన్నటువంటి చెత్త మొత్తాన్ని తొలగించి మరలా అక్కడ చెత్త వేయకుండా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని మా పై అధికారుల యొక్క ఆదేశాల మేరకు పూర్తి చేయడం జరుగుతుంది.